మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. రక్షించుటకు బలాఢ్యుడను నేనే. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1వ వచనము. రక్షించడానికి బలాఢ్యుడను శక్తిమంతుడను నేనే అని ప్రభు బయలుపరుస్తున్నారు. పిల్లరా, ఈ రక్షించుట అనేటువంటి పదానికి వచ్చేలకే మనము రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. మొదటి శరీర సంబంధమైనటువంటి రక్షణ, రెండవది ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. ఈ శరీర సంబంధమైనటువంటి రక్షణ ప్రతి ఒక్కరు కూడా చేస్తూనే ఉంటారు. అనగా ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేస్తూ వారిని ఆపదల నుంచి రక్షించేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే రెండవ రక్షణ అనేది ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ. ఈ ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ఒక యేసుక్రీస్తు ప్రభు వల్లే సాధ్యమవుతుంది. పిల్లరా, ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ ఏంటి అని ఆలోచన చేయవచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తన యొక్క శరీర కోరికలను నెరవేర్చుకుంటూ దేవునికి అయిష్టమైనటువంటి మార్గంలో తిరుగుతూ ఉన్నాడు. దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుని చేసిన తర్వాత దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకునేటువంటి వాడుగా ఉండి ఈ లోక సంబంధమైనటువంటి వాటి ఆశలను నెరవేర్చుకుంటూ తన యొక్క జీవితాన్ని పాపమయం చేసుకున్నాడు. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము. ప్రియులరా, కాబట్టి పాపము చేసినటువంటి ప్రతి ఒక్కడు కూడా మరణించాల్సినటువంటి అవసరత ఉంది. ఇక్కడ మరణము అనగా నిత్యమైనటువంటి అగ్నిగుండము అని అర్థం, లేదంటే నిత్యమైనటువంటి నరకము అని అర్థం. ఆ నరకము నుంచి తప్పించబడాలి మానవుడు అని అంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడాలి. ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించబడకుండా ఏ ఒక్క మనిషి యొక్క పాపము తీసివేయబడదు. అటువంటి సందర్భంలో ఈ లోకంలో అనేకులు దేవుళ్ళు దేవతలుగా చెప్పుకున్నారు. కానీ మానవుని యొక్క పాపాన్ని వారు ఎలా తీసివేస్తారు అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా తెలియపరచలేదు. అంతేకాకుండా వారు పాపములు చేస్తున్నటువంటి వారిని చంపడానికి వచ్చినటువంటిగా మనం గమనించవచ్చు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాపములు చేస్తున్నటువంటి వారిని చంపడానికి రాలేదు, కానీ వారి పాపములను తీసివేసి వారిని పరిశుద్ధపరిచి ఆ నిత్యమైనటువంటి మరణము నుండి అనగా అగ్నిగుండము నుంచి వారిని రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. పిల్లరా, అందుకనే ప్రభు చెబుతున్నటువంటి మాట, రక్షించుటకు బలాఢ్యుడను నేనే. అవును, ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించడం ద్వారా ప్రతి మానవుడు చేసినటువంటి పాపానికి తన రక్తము ద్వారా క్షమిస్తున్నాడు. పిల్లరా, వారి ప్రతి పాపాన్ని కూడా తన మీద వేసుకొని ఆ రక్తము చిందించడం ద్వారా వారి యొక్క ప్రతి దోషాన్ని కూడా తీసివేస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది తమ యొక్క పాపాలను శుద్ధి చేసుకోవడానికి బలులు ఇస్తూ ఉంటారు, రక్తము చిందిస్తూ ఉంటారు. అది గొర్రె కానివ్వండి, మేక కానివ్వండి. వాటి యొక్క రక్తము పరిశుద్ధమైనది కాదు, స్వతహాగా తనంతట తాను ఇచ్చేటువంటి రక్తము కాదు. పిల్లలది అందుకనే ఆ రక్తము పాపములను శుద్ధి చేయలేదు. కానీ యేసుక్రీస్తు అలా కాదు. కానీ మనందరి దోషాలను భరించడానికై ఆయన తనంతట తానే ప్రతి పాపాన్ని తీసివేయడానికి కల్వరి శిలువలో ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. తద్వారా ఆయన రక్తమును చిందించి ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేశాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి ప్రతి పాపము ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వారందరి దోషాలు తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే యోహాను పత్రికలో మనం గమనించినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన ప్రతి పాపాన్ని కూడా తీసివేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన రక్తమే మనల్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఆయన చెప్పుకుంటున్నటువంటి మాట, రక్షించుటకు బలాఢ్యుడను నేనే. కాబట్టి ఇది నా వాక్య ధ్యానం ద్వారా మన ప్రతి పాపాన్ని తీసివేసి శుద్ధిపరుస్తున్నటువంటి తన రక్తాన్ని చిందించి మనందరి కొరకు కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచినటువంటి యేసయ్య వైపు చూద్దాం. మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడుదల పొంది పరిశుద్ధంగా మార్చబడి ఆ రక్షణ అనుభవంలోకి మనం కూడా ప్రవేశిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, రక్షించుటకు బలాఢ్యుడను నేనే అన్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. అవునైనా ఈ లోకంలోని ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి శక్తిమంతుడవు నీ ఒక్కడవే ప్రభా. మీరు చిందించినటువంటి రక్తము ద్వారానైనా మమ్మలను పరిశుద్ధపరుస్తున్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి.
మీ యొక్క కృప చొప్పునే మేము రక్షించబడ్డాం కానీ మా యొక్క యోగ్యత కాదు ప్రభా. కాబట్టి మీ వైపు చూసి మా ప్రతి దోషాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందుకొని మీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.